సో ఈరోజు సాటర్డే కదా, సో మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కాకుండా మన ఇంట్రెస్టింగ్ చేసుకుందామని స్విగ్గీ మార్ట్లో తెప్పించిన అవకాడో ఉండే, సో అండ్ బ్రెడ్ ఉంది. సో అవకాడో టోస్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్. సో చూద్దాం. ఇంకా తెప్పించిన అవకాడో ఫుల్ రైప్ ఉండే అనమాట. సో నేను మా ఇంట్లో రైస్ది డబ్బా ఉంటే ఆ డబ్బా లోపల రైప్ అవ్వడానికి పెట్టిన. సో ఇదే అవకాడో 100 రూపాయలు తీసుకున్నాడు ఇన్స్టామార్ట్లో. చూద్దాం, ఇది పెట్టడానికి, ఇది రైప్ అవ్వడానికి పెట్టి కూడా 4 days అవుతుంది. ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు. ఇది ఇంత చిన్నగా ఉంది అవకాడో, దీనికి 100 రూపాయలు తీసుకున్నాను. మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గర పొద్దున అమ్ముతాడు అవకాడోస్. దీనికంటే డబుల్ సైజు 90 రూపీస్కి తీసుకొచ్చిన. సో ఇప్పుడు ఇందులోంచి మీట్ అంతా తీసేద్దాము. ఇట్లా వచ్చేస్తుంది ఈజీగా. సో పెద్ద కష్టపడాల్సిన పని లేదు ఇప్పుడు. చేసి ఇట్లా గిన్నెలు వేసుకున్నా. ఇంత వచ్చింది అవకాడో. టైంలో అయితే అవకాడో, మళ్ళీ ఆర్గానో సీజనింగ్ వేస్తాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, మళ్ళీ పెప్పర్ పౌడర్ అండ్ ఒక 3 గార్లిక్, ఎల్లిగడ్డ అండ్ కొంచెం సాల్ట్ అండ్ బ్రెడ్ అయితే ఇది బేకర్స్ డజన్ హోల్ వీట్ లోపల 0 మైదా ఉంది. స్విగ్గీ నుంచి ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ చేస్తాను, బాగుంటుంది క్వాలిటీ. పులుసుకుందాము. ఒక అవకాడో చిన్న ఉంది కాబట్టి ఒక 2 సరిపోతాయి. 2 పెద్దగా వేసుకుంటే చాలు, మస్తు. ఓకే, 2 తీసుకున్నాం. ఈ సన్న కట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే అవకాడో మ్యాష్ చేసుకుందాం. మొత్తం ఒక స్పూన్ తీసుకొని అవకాడో మొత్తం మ్యాష్ చేద్దాం. ఓకే, సో మొత్తం మ్యాష్ చేసేసుకున్నాం అవకాడోని. ఇట్లా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక రఫ్గా సన్నగా కట్ చేసిన. ఓకే, ఇవి వేసేద్దాం. వేసినాక ఆరిగానో వేద్దాం. ఇది ఆరిగానో బ్రాండ్ స్నాపిన్, చిల్లీ ఫ్లేక్స్ కూడా అదే బ్రాండ్. ఇది బ్లింకిట్లో ఆర్డర్ చేసిన. సో ఇది కూడా కొంచెం వేసుకుందాం. మనకి డామినోస్లో దొరుకుతాయి కదా, ఇంత అవకాడోకి ఒక్కటి ప్యాకెట్ అయితే మస్తు అవుతుంది. దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి వేసుకుందాం. నేనైతే కొంచెం వేస్తున్నా, ఇట్లా అన్నీ మీద కవర్ అయ్యేటట్టు. ఓకే, ఇట్లా వేసినాక కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అవకాడో మస్తు సప్పగా ఉంటుంది, అసలు తింటలేము ఉంటుంది. సో వేసినాక కొంచెం అంత ఉప్పు కొంచెం వేస్తాను. తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువైతే పర్షాలు. కొంచెం పెప్పర్ పౌడర్ ఆల్రెడీ దంచింది ఉండే, సో దాంట్లో నుంచే కొంచెం వేసేస్తున్నా. ఓకే, వేసేసిన. డన్. సో ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకుందాం మంచిగా.
కొంచెం కలిపేసిన ఒకసారి టేస్ట్ చేద్దాం కొంచెం తీసుకొని. బాగుంది. ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ పడతాయి. ఇంకొకటి లాస్ట్లో కొంచెం అంతా నిమ్మకాయ పిండుకోవాలి. సో ఆ పుల్లదనం బాగుంటుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకున్నాం, వండుకుందాం. జస్ట్ అంతే లైట్గా, అంతే మస్తు. ఒక 10 డ్రాప్స్. పర్ఫెక్ట్. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని ఇవన్నీ ఫస్ట్ సర్వ్ చేయాలి. తీసినట్టు పెట్టేయాలి. తొందరగానే అవుతుంది అనుకుంటాం, కానీ మరీ అంత తొందరగా కూడా కాదు. ఎందుకంటే దేనికన్నా ప్రిపరేషన్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైం పడుతుంది కొంచెం. ఇదంతా నీట్గా కడిగేసుకొని ఎల్లిపాయ చెత్త తీసేసుకోండి. ఓకే, కటింగ్ బోర్డు కడిగేసి పెట్టేసుకోండి. ఓకే, సో చికెన్ మాత్రమే ఇదంతా వైట్ చేసుకుంటే నీట్గా అవుతుంది. అందుకే ఓకే, మంచిగా ఉంటుంది చికెన్ కూడా. ఓకే, డన్. మనకి రెడీ. రైస్ స్లైసెస్ తీసుకుందాం, ఒక ప్లేట్ తీసుకుందాం. ఓకే, ఒక ప్లేట్ తీసుకుందాం. ఒక స్లైస్ తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్లో నాకు చాయ్ ఖచ్చితంగా తాగడం అలవాటు. సో పాలు వేడి చేసేసుకున్నాం, మళ్ళీ చాయ్ పెట్టుకుంటాం. చపాతీ ప్యాన్ కొంచెం కడిగేసిన. వేడి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నా. ఓకే, మంచిగా ఇట్లా నువ్వు వేసుకొని పెడదాం. అది టోస్ట్ అవుతుంది. ఇంకొక సైడ్కి కొంచెం మీద ఇట్లా నెయ్యి వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుందాం. ఒక సైడ్ టోస్ట్ అయినాక ఇంకో సైడ్ తిప్పేస్తే ఇటు సైడ్ కూడా టోస్ట్ అయిపోతుంది. ఏమన్నట్టుంది, ఇంకో సైడ్ తిప్పుతాం. మస్తు టోస్ట్ అయింది. ఇంకా బంద్ చేసేద్దాం. బంద్ చేసి తీసుకొని ఇక్కడ వేసి ఓకే రెడీ. ఇప్పుడు టోస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. మనం ఏం చేయాలి, జస్ట్ ఈ అవకాడో స్ప్రెడ్ తీసుకొని మంచిగా టోస్ట్ పైన పెట్టుకోవాలి. ఓకే, రెడీ. అవకాడో టోస్ట్. బాయిల్డ్ ఎగ్ అండ్ అవకాడో టోస్ట్ నా బ్రేక్ఫాస్ట్. సో యా, ఇది నా బ్రేక్ఫాస్ట్, బాయిల్డ్ ఎగ్ అండ్ అవకాడో టోస్ట్. బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. Hope you enjoyed watching my video. Thank you and subscribe to my channel. See you again. Bye.